యూపీఎస్సీ మోసం చేస్తుంది. చాలామంది రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత యూపీఎస్సీని హేట్ చేయడం మొదలుపెట్టారు. దాని మీద చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి అండ్ చాలామంది బయాస్డ్గా ఉన్నారు, లేదా చాలా కష్టంగా ఉంది, ఇయర్ వేస్ట్ అయిపోయింది, ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే యూపీఎస్సీ అనేది మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అండ్ ఆల్సో అన్ప్రెడిక్టబుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆ యూపీఎస్సీ ప్యాటర్న్ తగ్గట్టు మౌల్డ్ అవ్వకుండా నేను ఇచ్చిన మెటీరియల్లోనే నీ క్వశ్చన్స్ వస్తాయి, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తగ్గట్టే మీరు ప్రిపేర్ అవ్వండి, లేకపోతే వీళ్ళకి కేవలం కొంతమంది సాటిస్ఫై చేయడానికే వాళ్ళు ఇంకా యూపీఎస్సీ యాస్పిరెంట్స్ని ప్రొవోక్ చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీ నీడ్ టు చేంజ్ అకార్డింగ్ టు యూపీఎస్సీ ఆస్పెక్ట్లో ఎలా ఉంది దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి కదా. సో అలా కాకుండా యూపీఎస్సీని తిట్టడం మొదలుపెట్టిన దానివల్ల జాబ్ అయితే రాదు, యూపీఎస్సీ అయితే క్రాక్ చేయలేము మనం. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే 2026 ప్రిలిమ్స్లో మనం ఒకసారి గమనిస్తే 30 క్వశ్చన్స్ పీఐబీ నుంచి డైరెక్ట్గా వచ్చాయి. అండ్ మినిస్ట్రీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి యాన్యువల్ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ వీటి నుంచి అరౌండ్ 20 క్వశ్చన్స్ వచ్చాయి. మ్యాప్ పాయింటింగ్ నుంచి అరౌండ్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత ఈ ప్రముఖ న్యూస్ పేపర్స్ ద హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, బిజినెస్ స్టాండర్డ్స్, పీఐబీ, ఆర్బీఐ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ నుంచి ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మెయిన్గా నేనేమంటున్నానంటే ఇన్స్టిట్యూట్స్ ఫెయిల్ అయ్యాయి. యూపీఎస్సీ ట్రెండ్కి తగ్గట్టు మారుతూ క్వశ్చన్ ప్యాటర్న్లో లాస్ట్ ఇయర్ కూడా విపరీతంగా ఇది బాగా టఫ్ వచ్చిందని అన్నారు. ఈ ఇయర్ కూడా టఫ్ వచ్చింది, వాస్తవమే టఫ్ అందరికీ వచ్చింది. డెఫినెట్లీ ఈవెన్ చైర్మన్ గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం కొంచెం కఠినంగానే వచ్చింది అన్నారు. సో 30%, వాట్ ఎవర్ 70% ఇన్స్టిట్యూట్లు ఫెయిల్ అయ్యాయి. అందుకని మనం రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ట్రెండ్కి తగ్గట్టు మౌల్డ్ అయ్యే ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చూసుకుంటే ఏకేఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, ప్రాపర్గా ట్రెండ్కి తగ్గట్టు మౌల్డ్ అవుతూ రీసెంట్ యూపీఎస్సీ ర్యాంకర్స్ని కూడా స్టూడెంట్స్కి అసైన్ చేస్తూ దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా ఇదే నేర్చుకున్నాను లేకపోతే ఈ యూపీఎస్సీని తిట్టడం మొదలుపెట్టిన దానివల్ల ఉపయోగం లేదు. సో చాలా హారిబుల్గా కొంతమంది వాళ్ళ వాట్సాప్ స్టేటస్ ప్రొవోక్ ఏ విధంగా చేస్తున్నారంటే, ఎంత దిగజారిపోయి చేస్తున్నారంటే, అట్లాంటప్పుడు యూపీఎస్సీని తిట్టే వాళ్ళందరూ మీకు చేత కావట్లేదు, యూపీఎస్సీని తిడుతూ ఉన్నారు, హేట్ చేస్తున్నారు. ఎందుకని యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు మీరు? యూ కెన్ క్లోజ్, రైట్, క్లోజ్ చేసేయండి, ఇన్స్టిట్యూట్ మూతేసుకోండి, క్లోజ్ చేసేయండి ఇన్స్టిట్యూట్స్ని. ఎందుకు రన్ చేస్తున్నారు? యూపీఎస్సీ ప్రిలిమ్స్ మీ దగ్గర నుంచి అంటే మీరు అనుకున్న విధంగా పేపర్ రాకపోతే యూపీఎస్సీని తిట్టడమేనా? అరే ఓకే ఇది ఉంది, మనం ఎలా ట్రైన్ చేయాలి, ఎలాగ వాళ్ళు మోటివేట్ చేయాలి, అలాగ మనం ముందుకు తీసుకెళ్ళాలి. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు వర్క్. అండ్ హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఢిల్లీలో కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, విజయవాడలో కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చూసుకొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.